హైవ్యూస్ మంకీ పాక్స్ ప్రపంచాన్ని ఇప్పుడు వణికిస్తున్నటువంటి సరికొత్త వ్యాధి ఎప్పటి నుంచో ఉన్నది. కాకపోతే కొన్ని సందర్భాలలో కొన్నిసార్లు బయటపడతా ఉంది. ప్రజెంట్ కాంగును వణికిస్తూ ఉంది. లక్షల్లో కేసులు అక్కడ. ఎప్పుడో 1950s మంకీస్లో డిటెక్ట్ అయింది. ఆ తర్వాత మనుషుల్లో వచ్చేసి 70s 80sలో అలా వచ్చింది. మన దగ్గర వచ్చేసి 2022 నుంచి అక్కడక్కడ కేసులు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు మన దగ్గర 30 కేసులు నమోదని మంకీ పాక్స్ సంబంధించి 2022 నుంచి. ఇప్పుడు కొత్తగా హర్యానాకు చెందిన వ్యక్తి 26 సంవత్సరాల పర్సన్ ఫారెన్ నుంచి వచ్చున్నాడు. స్క్రీనింగ్ టెస్ట్ చేసిన తర్వాత ఎక్కడేదో తేడా కొడుతున్నటువంటి ఐసోలేషన్లో నుంచి టెస్ట్ చేసి శాంపిల్ పంపిస్తే మంకీ పాక్స్ పాజిటివ్ నిర్ధారైంది. ఇది వచ్చేసి ఈ పశ్చిమ ఆఫ్రికా ఉండే ఆ క్లాడ్ 2 అన్నటువంటి అటువంటిది అన్నట్టు ఇది వీళ్ళు ఫైనల్ చేస్తున్నారు. బట్ స్క్రీనింగ్ టెస్ట్లకి మీద పెంచుతామని చెప్పేసి అన్నారు. ప్రజెంట్ అయితే ఎక్కడ ప్రమాదం అయితే లేదు. విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా స్క్రీనింగ్ టెస్ట్లు పెంచాలి. ఇప్పటి వరకు ఈ సంవత్సరం నమోదైంది ఇతను ఒక్కడికే. గతం నుంచి ఇప్పటి వరకు మన దేశంలో అంటే 30 మంకీ పాక్స్ కేసులు నమోదైనవి. నాకు తెలిసిన డేటా ప్రకారం ఇప్పటికైతే ఎవరు మన దగ్గర చనిపోవాలా. సో మీరైతే మంకీ పాక్స్ సంబంధించి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా అయితే ఉండొచ్చు. డాక్టర్ కూడా నెక్స్ట్ చెప్పినటువంటి వీడియో అటాచ్ చేస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఒక మంకీ పాక్స్ కేసు ఇండియాలో రిపోర్ట్ అయిందని చెప్పి అందరూ ప్యానిక్ అవుతున్నారు. హెల్త్ మినిస్ట్రీ కూడా ఇది మంకీ పాక్సే అని కన్ఫర్మ్ చేయడం జరిగింది. వాళ్ళకి టెస్ట్ కూడా పాజిటివ్ రావడం జరిగింది. అయితే ఈ వ్యక్తి బాగా మంకీ పాక్స్ ఎక్కువ ఉన్న దేశం నుంచి ఇండియా రావడం జరిగింది అనేది మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇది ఆ వ్యక్తి స్టేబుల్ గానే ఉన్నారు, ఏం ప్రమాదంగా లేదు. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ అని WHO ఏదైతే చెప్పిందో దాంట్లో వచ్చే మంకీ పాక్స్ స్ట్రెయిన్ ఈ అబ్బాయికి రాలేదు. ఆ దాంట్లో స్ట్రెయిన్ ఏంటంటే క్లాస్ 1B. ఇప్పుడు ఈయనకు వచ్చింది క్లాస్ 2, క్లేడ్ 2 అంటారు అనమాట. ఈ క్లేడ్ 2 వచ్చింది, అంత సివియర్ గా కాదు. కాబట్టి ఇండియాలో ఎవరు మనం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మంకీ పాక్స్ గురించి ఇప్పటి నుంచే ఆందోళన అనవసరం.